చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఫిష్ ఫ్రై. సో ఆ ఫిష్ ఫ్రై ని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మ్యారినేషన్ కి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం, ఉప్పు తగినంత, 1/4 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ కారం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పేస్ట్ చాలా గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్, అంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై కోసం 1/2 కేజీ చేపలు తీసుకున్నానండి. సో 1/2 కేజీ చేపల్ని మంచి ఫ్రై ముక్కలుగా కట్ చేసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని ఈ పేస్ట్తో బాగా అప్లై చేసేద్దాం. ఇదిగో చూసారా, 1/2 కేజీ చేప ముక్కల్ని మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పేస్ట్లో బాగా డిప్ చేసి మొత్తం పేస్ట్ అంతా చేప ముక్కలకి పట్టించుకోవాలి. బాగా అన్ని వైపులా పట్టించుకోవాలి. సో దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకొని సెకండ్ మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1.5 టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకొని దానితో ఒక 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాం. దాంతోపాటు 1/2 టీ స్పూన్ కారం కూడా, కరివేపాకు రెబ్బలు, తగినంత ఉప్పు. గుర్తుపెట్టుకోండి, ముందుగా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు. సో వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పిండిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కల్ని, ఆ చేప ముక్కల్ని ఈ పిండిలో మళ్ళీ డిప్ చేసుకుందాం. ఇలాగా పిండి మొత్తం చేప ముక్కలకి అంటుకునేలా చేసుకోవాలి. ఈ పిండిని బాగా అద్దుకున్న తర్వాత ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాం. అంటే ఆ పిండిలా కనిపించకుండా తడిగా కనిపిస్తుంది అన్నమాట. సో అంతవరకు చేప ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక ఫ్రైకి కావలసినంత పాన్ని తీసుకొని ఆ పాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. సో బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం రెడీ పెట్టుకున్నాం కదండి చేప ముక్కల్ని, ఆ చేప ముక్కల్ని ఈ ప్యాన్ మీద వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటారా? ఫ్రై చేసుకోవడం అంటే 2 వైపులా బాగా వేగినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బట్ మనం మధ్యలో తిప్పుకోవాలి కదండి చేప ముక్కల్ని. సో ఆ తిప్పుకునేటప్పుడు ఈ మిక్చర్ ఏదైతే ఉందో అది బయటికి వచ్చేయకుండా ఉండేటట్లు తిప్పుకోవాలి. ఇలాగా జాగ్రత్తగా ఒక స్పూన్తో ఇలా జాగ్రత్తగా తిప్పుకుంటే ఆ మిక్చర్ ఏదైతే ఉందో అది ఒలిగిపోకుండా ఉంటుంది. చేప కంటుకునే ఉంటుందండి. సో ఈ రైస్ ఫ్లోర్, కారం, నిమ్మకాయ వీటన్నిటి టేస్ట్ బాగా పట్టి చేపలు ఎంతో రుచిగా ఉంటాయండి. నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద ఉన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.